వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించే టూరిస్టులకు మున్నార్ అందాలను మరింత అందంగా చూపించాలనే ఉద్దేశంతో కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కొత్త బస్సు సర్వీసులను తీసుకొచ్చింది. హిల్ స్టేషన్లలో డబుల్ డెక్కర్ బస్సులను లాంచ్ చేసింది. రాయల్ వ్యూ ప్రాజెక్టులో భాగంగానే ఈ బస్సులో పర్యాటకులు మున్నార్ అందాలను ఆస్వాదించేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాటు కూడా చేసింది. దీనికి సంబంధించిన ఒక వీడియోను గో కేరళ ట్విట్టర్ హ్యాండిల్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో పర్యాటక ప్రేమికులను బాగా ఆకట్టుకుంటుంది. ఇటీవల మున్నార్లో సందర్శన కోసం కొత్త డబుల్ డెక్కర్ బస్సును జెండా ఊపి రవాణా మంత్రి శ్రీ గణేష్ కుమార్ ప్రారంభించారు. ఇక ఈ డబుల్ డెక్కర్ బస్సులో నిస్సందేహంగా ప్రకృతి రమణీయ దృశ్యాలను ఆస్వాదించవచ్చు. కానీ ఈ రోడ్డుపై నా అనుభవం చాలా తీవ్రంగా ఉంది అంటూ ఒకరు రిప్లై ఇచ్చారు. కేఎస్ఆర్టీసీ డ్రైవర్లు సరిగ్గా నావిగేట్ చేయకపోయినా ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా పెద్ద ముప్పు తప్పదు అని ఒకరు, మోషన్ సిక్నెస్ రావచ్చు, ముఖ్యంగా పొంగ మంచు ఉన్న రోజుల్లో ఇది చాలా ప్రమాదకరమైనదని కావచ్చు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. డబుల్ డెక్కర్ బస్సు సర్వీస్పై చట్టపరమైన సవాళ్లు. కొత్త బస్సు సర్వీస్ను పర్యాటకులు స్వాగతిస్తున్నప్పటికీ ఇది చట్టపరమైన సమస్యలను రేకెత్తిస్తుంది. కేరళ హైకోర్టు ప్రస్తుతం ప్రభుత్వ యాజమాన్యంలోని వాహనాలతో సహా అక్రమ వాహన మార్పులకు సంబంధించిన పిటిషన్లను సమీక్షిస్తుంది. బ్రెజిల్లోని అనపోలిస్లోని ఓ సూపర్ మార్కెట్లో ఒక మహిళ జేబులో ఉన్నట్టుండి సెల్ ఫోన్ పేలిపోయింది. ఈ షాకింగ్ ఘటన సీసీటీవీలో రికార్డ్ అయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సెల్ ఫోన్లు అసలు ఎందుకు పేలుతాయి? షాపింగ్ మాల్లో భర్తతో కలిసి షాపింగ్లో సందడి ఉంది ఒక మహిళ. ఇంతలో ప్రమాదవశాత్తు ఎలాంటి సంకేతాలు లేకుండానే ఒక్కసారిగా జేబులోని ఫోన్ ద్వారా మంటలంటుకున్నాయి. వెనుక జేబులో ఉన్న ఫోన్ పేలిపోవడంతో పొగ, మంటలు వ్యాపించాయి. చుట్టుపక్కల వారు భయంతో పరుగులు తీశారు. ఇక ఫోన్ పేలుళ్లకు నిపుణులు చెబుతున్న అనేక సాధారణ కారణాలు: బ్యాటరీ పాడైపోవడం, ఒత్తిడి, ఫోన్ మీద కూర్చోవడం లేదా దానిపై ఒత్తిడి తీసుకురావడం వల్ల పేలవచ్చు, షార్ట్ సర్క్యూట్ కూడా అవ్వవచ్చు అనేసి చెప్పుకొస్తున్నారు. డూప్లికేట్ ఛార్జీలు, చౌకైన లేదా నకిలీ ఛార్జీలను ఉపయోగించడం వల్ల వోల్టేజ్ హెచ్చు తగ్గులతో బ్యాటరీ దెబ్బతింటుంది. బాగా వేడెక్కడం, ఫోన్ను ప్రత్యక్ష సూర్యకాంతిలో ఉంచడం లేదా వేడి వాతావరణంలో ఛార్జ్ చేయడం వల్ల పేలిపోవచ్చు. ఛార్జింగ్లో ఉండగా వాడకం, గేమ్లు ఆడటం, వీడియోలు చూడటం లేదా ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఉపయోగించడం వల్ల బ్యాటరీలు వేడెక్కుతుంటుంది. కరోనా టైం నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్కు ప్రపంచం అలవాటు పడిపోయింది. ఒకానొక టైంకి వచ్చేసరికి ఈ తరహా పనితీరు ఉద్యోగుల మానసిక స్థితిపైన ప్రభావం చూపడం మొదలుపెట్టింది. అయితే పరిస్థితులు మారుతున్న కొద్దీ క్రమక్రమంగా కంపెనీలు హైబ్రిడ్ విధానానికి వాళ్లను అలవాటు చేశాయి. ఈ క్రమంలో అటు ఆఫీసు, ఇటు ఇల్లు కాని పరిస్థితుల్లో ఉద్యోగులు నలిగిపోతుండడం చూస్తుంటాం. ఈ క్రమంలోనే ఎక్కడ పడితే అక్కడ తమ ల్యాప్టాప్లతో వర్క్ చేస్తుంటారు. ఆ దృశ్యాలు తరచూ వైరల్ అవుతుంటాయి. అయితే ఇలాంటి చేష్టలకు తగిన బెంగళూరు మహిళ టేకీకి పోలీసులు సర్ప్రైజ్ ఇచ్చారు. సంథింగ్ స్పెషల్. అంతకు మించిన హాయ్ ఏముంది? శ్రమదానం మనకు కొత్త కాదు. అయితే ఆయిషా చేసిన శ్రమదానం వీడియో వైరల్ అయింది. ఇంతకీ ఆమె శ్రమదానం ప్రత్యేకత ఏమిటి అనే విషయానికి వస్తే, ఆయిషా మన అమ్మాయి కాదు. జోధ్పూర్ను చూడడానికి తుర్కియే నుంచి వచ్చింది. జోధ్పూర్లోని మాండోర్ గారెస్ట్కు వెళ్ళిన ఆయిషా అక్కడికి పనివాళ్ల ఉండే దృశ్యాలు చూసింది. నాకు కూడా ఒక చీపురు కావాలి అని అడిగింది. అక్కడ ఉన్న గైడ్ వర్కర్స్ ఆయిషా జోక్ చేస్తుంది అనుకున్నారు. కానీ ఆమె సీరియస్గానే అడిగింది అని తెలుసుకోవడానికి ఎంతోసేపు పట్టలేదు. ఇంతవరకు ప్రపంచమంతా
అంతం ఫలానా టైంలో అంటూ ఏవేవో పుకార్లు హల్చల్ చేశాయి. వాటిపై సినిమాలు కూడా వచ్చాయి. కానీ అది నిజంగా ఎప్పుడని చెప్పేందుకు ఖచ్చితమైన ఆధారాలు కనరాలేదు. తాజాగా సరిగ్గా ఆ ఏడాదిలోనే ప్రపంచం అంతం అని చెప్పేందుకు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. అది కూడా సర్ ఐజాక్ న్యూటన్ పరిశోధనలు బహిరంగతమవడం విశేషం. నిజానికి దాన్ని ఆ శాస్త్రవేత్త ఎలా నిర్ధారించారనేది కూడా పరిశోధనలో వివరించారు. చలనం, గురుత్వాకర్షణ నియమాలను రూపొందించడంలో ప్రసిద్ధి చెందారు సర్ ఐజాక్ న్యూటన్. 1704లో రాసిన ఓ లేఖలో ఈ విషయాన్ని వెల్లడించారు. అదంతా 150 నవల నిడివి గల పుస్తకాల్లో పొందుపరిచినట్లు తెలిపారు. దానిలోని 1260, 1290, 2300 రోజుల సంఖ్యలను ఉపయోగించిన ఏ ఏడాది అంతమవుతుందనేది నిర్ణయించాడు న్యూటన్. దీనిలోని కొన్ని ముఖ్యమైన క్షణాలు ముగింపు, ప్రారంభాన్ని సూచిస్తాయి. ఆ రోజులను సంవత్సరాలుగా నిర్ణయించాడు. తత్ఫలితంగా 800 ఏడీని చర్చించి వదిలివేయడం అధికారికంగా ప్రారంభమైన తేదీగా నిర్ణయించారు. అదే పవిత్ర రోమన్ సామ్రాజ్యం స్థాపించబడిన సంవత్సరం. అంటే ప్రపంచం ఆరంభమైన 1260 సంవత్సరాలకు మళ్ళీ రీసెట్ అవుతుందని లేఖలు తెలిపారు. పని ఒత్తిడిలో మానసిక ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు దీపికా పాదుకోనే. ఒత్తిడికి దూరంగా ఉండాలని బలాలు, బలహీనతలను విద్యార్థులు తెలుసుకోవాలి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పాదుకోనే తాను మానసిక ఆందోళనకు గురైన ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి ఏడాది నిర్వహించే పరీక్షపై చర్చ తాజా ఎపిసోడ్ 2లో పాల్గొన్న దీపికా బాల్యంతో చదువుకునే సమయంలో తాను ఎదుర్కొన్న ఆలోచనలు, సమస్యల గురించి వివరించింది. బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో ప్రధానమంత్రి సంభాషించే కార్యక్రమం పరీక్షపై చర్చ ఎపిసోడ్కు తనను ఆహ్వానించినందుకు ప్రేక్షకులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దీపిక కృతజ్ఞత తెలిపింది. పరీక్షపై చర్చ 2025 రెండో ఎపిసోడ్ దీపికా పాదుకోనే విజయవంతంగా ముగిసింది. ఈ ఎపిసోడ్లో దీపికా పాదుకోనే తన బాల్య ప్రయాణాన్ని పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను అల్లరి పిల్లనని తెలిపింది. అవిశ్రాంతంగా పనిచేస్తూ తన మానసిక ఆరోగ్యం గురించి పట్టించుకోలేదని, చివరికి ఒక రోజు స్పృహ కోల్పోయాను, 2 రోజుల తర్వాత నిరాశతో బాధపడుతున్నానని గ్రహించిన చికిత్స తీసుకున్నట్టు వెల్లడించింది. తన జీవితంలో వచ్చిన ఎన్నో మార్పులను అవగాహన చేసుకుంటున్నాను అని చెప్పింది. తనను తాను మోటివేట్ చేసుకుంటూ ముందుకు సాగినట్టు చెప్పింది. ఈ ఒత్తిడికి అనేది కంటికి కనిపించదు, కానీ అనుక్షణం దెబ్బతీస్తుంది. మన జీవితంపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. నిజానికి మన చుట్టూ ఈ సమస్యతో బాధపడేవారు చాలామంది ఉంటారు. అందుకే రాయడం అలవర్చుకోవాలని పిల్లలకు సలహా ఇచ్చింది. జర్నలిజంగా అనేది మన మనసులోని భావాలను ప్రాసెస్ చేయడానికి, వ్యక్తీకరించడానికి ఒక మంచి మార్గమని ఆమె విద్యార్థులకు సూచించారు.